మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. తులారాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి రాహు యొక్క సంచారము 6వ స్థానము 5వ స్థానము 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. 6వ స్థానం 5వ స్థానం ఏంటి? 5వ స్థానం 6వ స్థానం కదా అంటారు అన్నట్టయితే రాహు యొక్క కేతు యొక్క సంచారం వ్యతిరేక దిశలో ఉంటూ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ అని మనం వాడుతూ ఉంటాం ఇంగ్లీష్ పదం. వక్రగతిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ముందుగా వారు ఉన్నటువంటిది 6వ స్థానం అయినటువంటి మీనంలో. ఆ మీనంలో 16వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. తదుపరి మీనరాశి నుంచి వక్రగతి సంచారం ద్వారా రాహు కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కుంభం 5వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి 16వ తారీఖు వరకు ఆయన 6వ స్థానంలో రాహు చాలా శుభ ఫలితాలను ఇస్తారు. ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తారు? 6వ స్థానంలో సంచారం చేసేప్పుడు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి. ఆ రుణం అంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, స్థలం కొనుక్కోవడానికి కావచ్చు, కారు కొనడానికి కావచ్చు, పిల్లల్ని అమెరికా పంపించడానికో మరో దగ్గరకో కావచ్చు. ఏదో మొత్తం మీద ధనాన్ని చాలా అత్యవసర పరిస్థితుల్లో మీకు దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మీకు ఆ ధనం లభిస్తుంది, అప్పు లభిస్తుంది. ఆ లభించినటువంటి అప్పు ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది, దుర్వినియోగం కాకుండా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి
6వ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు రాహు మనకు కల్పిస్తూ ఉన్నారు. అలాగే రాహు తదుపరి నెలాఖరు వరకు 16వ తారీఖు నుంచి మొత్తం మిగతా నెలంతా కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 5వ స్థానంలో సంచారం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే ఇవ్వచాలరు. అయితే ఏ విషయాల్లో అశుభ ఫలితాలు కలుగుతాయి అన్నట్టయితే సంతాన విషయంలో ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా ఏవో గాయాలు తగిలించుకోవటము, చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటి అక్కర్లేనటువంటి వాటి మీద దృష్టి పెట్టడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. తద్వారా ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా, అంటే 16వ తారీఖు నుంచి నెల అంతా కూడా రెండవ పక్షం అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి రాహు వల్ల. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం 6వ స్థానంలో జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. 6, 7 2 స్థానాల్లో మాత్రమే ఆయన దుష్ప్రభావాన్ని చూపిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ లలిత కళల్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించినటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం కాదు. అలాగే షేర్ మార్కెట్లో వాటిలో ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి కూడా సరి అయినటువంటి సందర్భం కాదు. అలాగే ఈ టీవీ వాటిలో పనిచేసేటటువంటి వారు, అలాగే వీటంటారు, వీటిని ఏమంటారండి, మన టీవీ సంబంధించినటువంటి వాటిలో సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇంకా కాకుండా పల్లెటూరుల్లో అనేక రకాలైనటువంటి కళాఖండాలు ఉంటాయి. వారెవరికి కూడా ఇదే వృత్తిగా స్వీకరించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పల్లెటూరులో ఆ రామాయణాలు, భారతాలు, అనేక రకాల పురాణ కథల్ని చిన్న చిన్న కథలుగా చేసి రాత్రి అంతా కూర్చొని ఒక 5-6 గంటల సేపు కథ చెబుతూ అది ఆ పల్లెటూరి భాషలో, ఆ పల్లెటూరి వేషధారంలో, ఆ పల్లెటూరి నృత్యాల్లో వాళ్ళు చాలా ఆస్వాదిస్తారు. మనం ఇక్కడ టీవీలో కూడా ఆస్వాదించలేనంత ఆస్వాదన వారు ఆ పల్లెటూరులో వాటిని ఎక్కువ ఆస్వాదించగలరు. వారు ఆ పల్లెటూరులో వాటిని చూసిన వారు ఈ కళాఖండాన్ని ఆస్వాదించలేరు. అంత బాగుంటాయి వాటిని. ఆ విధంగా దాని మీద జీవనావృత్తి చేసేటటువంటి వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితములను శుక్ర భగవానుడు ఇవ్వజాలడు. ఇకపోతే శని భగవానుడు మొత్తం నెలంతా కూడా 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో శని సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా అప్పులు పుట్టడంలో కానీ, ఆ ధనంతో ఇల్లు కొనడం కానీ, లేకపోతే కారు కొనడం కానీ, లేకపోతే అబ్బాయిని విదేశాలకు పంపించే ప్రయత్నంలో కానీ, దాన్నిటికీ దేనికోసమైతే మీరు ధనానికి ప్రయత్నం చేస్తున్నారో, అది ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతారు. అలాగే ఆ ధనాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితం. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 7వ స్థానం అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 3 రోజులు పోతే 31 రోజుల్లో 3 రోజులు పోతే 28 రోజులు, అంతే కదా, 28 రోజులు. ఆ 28 రోజులు కూడా 7వ స్థానంలో సంచారం. ఇక్కడ బుధుడిని మనం చెప్పుకోవాలంటే 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రుణాలు, వాటి గురించి, ఇళ్ళ గురించి, వాటి గురించి ఆ ఫలితాలు ఇస్తే ఆరోగ్యం విషయంలో బాగుండడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇక 7వ స్థానంలోకి వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్యన అనుకూలత కానివ్వండి, అలాగే భాగస్వాములతో వ్యాపార విషయంలో కానివ్వండి చాలా చక్కటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటారు. తద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు. మీ యొక్క తెలివికి కారణము, లాజికల్కి కారకుడైనటువంటి బుధుడు ఎక్కడ ఏ రాశిలో మనకి అనుకూలమైన ఫలితం ఇస్తే అక్కడంతా కూడా చాలా శుభప్రదాలన్నీ కలిగిస్తుంటాడు. ఇంకోటి అంటే ఆయన పేరు సౌమ్యుడు కాబట్టి ఆయన ఎవరితోటి గొడవ పడేటువంటి మనస్తత్వం కాదు. ఒకవేళ గొడవ పడాల్సి వచ్చినా ఆ భాష కూడా చాలా చక్కగా ఉంటుంది. సౌమ్య అనే భాష, ఆయన పేరే సౌమ్యుడు. మనం బుధవారాన్ని సంస్కృతంలో ఏమంటాడు, సౌమ్యవాసరే అంటాం. అలాగా చాలా సౌమ్యుడు. అసలు ఇంకోటి, మనకి నవగ్రహాలలో
శత్రువే లేనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బుధుడే, ఆ సౌమ్యుడే. ఎవరికి ఆయన విరోధమే లేదండి, ఎవరితోటి ఆయన విరోధం లేదు నవగ్రహాల్లో. అటువంటి గ్రహం ఏదైనా ఉందంటే బుధుడే. అటువంటి బుధుడు మీకు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇంకా రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 14వ తారీఖు వరకు 7వ స్థానంలోను, తదుపరి 8వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 14 అంటే 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ రవి శుభప్రదమైన ఫలితం ఇవ్వజాలి. 7వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబపరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన చికాకులు ఇవి కలిగిస్తే, 8వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతమంది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వస్తుంది, 5 స్థానం కాబట్టి. అలాగే కొంతమందికి కడత నష్టం జరగవచ్చు, కొంతమంది కారాగార శిక్షలు విధించబడవచ్చు, ధన నష్టం జరగవచ్చు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 8వ స్థానంలో జరిగేటప్పుడు కొన్ని చోట్ల పరాభం, అవమానాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉందండి. పెద్ద దుఃఖం, దుర్వార్తలు వినటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడిన కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది 8వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల. ఇకపోతే గురువు 9వ తారీఖు వరకు, మే 9 వరకు అష్టమ స్థానంలో ఉన్నారు. గురు బలం లేదు. అష్టమ స్థానంలో ఉండటం ఇక్కడ మనకు రవి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో అలాగే ఇందులోనూ కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఏ పని మొదలెట్టినా పూర్తి కాకపోవడం లాంటి ఫలితాలే ఉంటాయి 8వ స్థానంలో. తదుపరి 9వ స్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మిథునంలో ప్రవేశించినప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయన మనకి అర్థం చేస్తూ ఉన్నారు గురువు. చేత 9వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు తల్లి అదే పెద్దవారు అయినటువంటి ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం బాగుంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, అన్ని మనసంతా హాయిగా ఉంటుంది, దేవుడి మీద భక్తి మరింత పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 9వ స్థానంలో గురు సంచారం అంతా కూడా అంటే 9 రోజులు పోతే 22 రోజుల పాటు మనకి గురువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పాక్షికం అని చెప్పుకోవాలి. ఇకపోతే 10వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. కుజుని యొక్క సంచారం 10వ స్థానంలో ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఇబ్బందులు కలిగించేతను తప్పితే మనకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. అది కాకుండా ఇది నీచ స్థానం కూడా, అది కర్కాటకము. అయితే ఈ స్థానం యొక్క ఫలితం మనకు అవసరం లేదండి. ఇక్కడ ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది కానీ ఆయనకు ఉచ్చా నీచ అనేటువంటి వాటితో ఇక్కడ మన గోచారంలో దాని ప్రమేయం రాదు. ఇంకా రావాల్సింది ఏదైనా ఉన్నట్టయితే మూర్తి మంత్రత్వం ఒకటి మనం ప్రధానంగా తీసుకుంటూ ఉంటాము. ఈ స్థానం తర్వాత వచ్చేటువంటి ప్రముఖత ఎవరికి ఇస్తామంటే స్వర్ణమూర్తిగా ఉన్నాడా, రజితమూర్తిగా ఉన్నారా, కాంస్యమూర్తిగా ఉన్నారా అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకుంటాము. అంచేత అది కూడా మనం ఇక్కడ సావకాశంగా కూర్చొని చెప్పుకోవాల్సిందే కానీ మనం ఈ టీవీ ముందు కూర్చొని అంత విశ్లేషించడానికి సమయం, సందర్భం సరిపడుతుంది. ఈ విధంగా 10వ స్థానంలో కుజుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజారు. ఉద్యోగపరమైన, వృత్తిపరమైన, ఎవరైనా వ్యవసాయపరమైన వృత్తి, ఎవరో ఏదో పిచ్చివాడు తప్పితే ప్రతి వారు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు, చేయాలి కూడా. కాబట్టి ఎవరు ఏ వృత్తి చేసినా దాంట్లో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు ఈ కుజుడు ఆ స్థానంలో ఉండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 16 రోజుల పాటు 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచరించి తదుపరి వక్రగతి సంచారం కాబట్టి అక్కడ సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ సింహం మొదట వ్యయంలో ఉన్నటువంటి 16 రోజులు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తారు. తదుపరి ధన వ్యయము, ధన నష్టము, కళత నష్టం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ 12లో. తదుపరి సింహంలో ప్రవేశించి 11వ స్థానంలో ఒక 15 రోజుల పాటు అక్కడ జరుగుతుంది. ఆ 15 రోజులు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి డబ్బు ఆదాయం పెరుగుతుంది, వ్యవహార శైలి పెరుగుతుంది, ఏ పని చేసినా అందులో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వారు, బయట వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా ఇదే కేపు ఆ 10 స్థానం మారేటప్పుడు చూసారు ఎంత తేడా వచ్చిందో. 12లో ఉంటే ఎంత దుష్ప్రభావాలు ఇస్తున్నాడు, 11లోకి వెళ్ళినప్పుడు ఎంత దుష్ప్రభావాలు ఇస్తుంటాడు అనేటటువంటిది మనం గమనించుకోవాలి. 11లోకి వెళ్ళే చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత ఏది సగం గ్రహాలు పాక్షికంగా ఉపయోగపడుతున్నాయి, కొన్ని గ్రహాలు పూర్తిగా ఉపయోగపడుతున్నాయి, కొన్ని గ్రహాలు పూర్తిగా బాధిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇది సర్వసహజము.
సర్వసహజము. ఏదైనా ఇది మీ వ్యక్తిగతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. దీని గురించి కంగారు పడవలసినటువంటి పని లేదు. ఇది కేవలం గోచారం మాత్రమే. మీ వ్యక్తిగత జాతకము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, రాయించుకోండి అంతే. ఇందులో అక్కడ మీరు రాసినప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లో పెడతాం కాబట్టి మనం ఏదో నోటుతో చెప్పేసాం, నోటుతో చెప్పేస్తానండి, నేను చెప్పేయగలను, చెప్పేస్తే ఏమవుతుంది, వారం రోజుల తర్వాత మీరు మర్చిపోతారు, మీరు మా గుమ్మం దాటగానే నేను మర్చిపోతాను, దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం అంటే చేతితో రాసి పెట్టుకున్నట్టయితే మీరు సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు. ఈ మహాదశ జరిగిపోయిన తర్వాత కూడా చూసుకోవచ్చు. తర్వాత రాబోయే దశ మనకి అనుకూలమా కాదా తెలుస్తుంది. అంతర్దశలు, ప్రత్యంతర దశలు, అన్ని దశలు కూడా మనకు అనుకూలమా కాదా అనే విషయాలు అనేకం చేస్తాయి. అవన్నీ మీకు ఒక బుక్లెట్ రూపంగా చేతితో రాసి ఇవ్వడం జరుగుతుంటుంది. చేతితో రాసి ప్రిడిక్షన్స్ అన్ని చేతితోటే రాసిస్తాము. అంచేత అలాంటివి చేసుకున్నట్టయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫలితాలు, ఈ గోచార ఫలితాలు వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ చాలా వరకు సరిపోతూ ఉంటాయి. శుభం భూయాత్.